హై వ్యూవర్స్, ఈరోజు మన ఈ సమాజంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ విషయాన్ని కనుక వస్తే వైఎస్ఆర్ హయాంలోనేమో ఐఏఎస్ని, జగన్మోహన్ హయాంలోనే ఐపీఎస్ని దారుణంగా బలి చేసే వీళ్ళ యొక్క స్వార్థానికి. ఈరోజు ఐఏఎస్ రిలేషన్ పరిస్థితి ఎలా ఉందంటే ఒకనొక సమయంలో జైల్లోనే చనిపోతారు అనుకున్నారు. పాపం దేవుడి దే వల్ల ఎలాగో బ్రతికి బయటపడింది ఆరోగ్యం విషయంలో. ఇక ఆ తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసులో కోర్టుకు వెళ్ళింది ఫైనల్లీ ఈమె తప్పేం లేదని చెప్పేసి పక్కన పెట్టేశారు. అయితే అవతలని సిబిఐలు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆమె తప్పేం లేకపోవడం అంటే మొత్తం ఆమెకు తెలిసి జరిగిందని. దెన్ నిన్న కదా ఓబులాపురం దానికి సంబంధించేసి గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తర్వాత వచ్చేసి ఆసిఫ్ ఖాన్, ఎవరు అలీ ఖాను, తర్వాత ఓబులాపురం మైనింగ్ కంపెనీ అది ఈడీ రాజగోపాల్ వీళ్ళకి శిక్షలు ఖరారు చేస్తూ తీర్పిచ్చారు. ఇందులో శ్రీలక్ష్మి వచ్చేసి తప్పేం లేదు, ముందుగానే తీసేస్తున్నారు. అండ్ సబితేందర్ రెడ్డి తప్పేం లేదు, అండ్ ఐఏఎస్ కృపణానంద తప్పేం లేదు అన్నారు. ఈరోజు శ్రీలక్ష్మికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని తెలుసా, ఆమె తప్పు లేకపోవటం ఏంటి, తప్పునట్టు కనిపిస్తుంది, మరల విచారణ మొదలెట్టండి అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఆనాడు వైఎస్ రాజశేఖర హయాంలో ఆయన మాటలు విని ఆయన కొడుకు కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం, ఈ వైఎస్ఆర్ మాటలు విని ఆయన కొడుకు లాంటి గల జనార్దన్ రెడ్డి కోసం వాళ్ళు చేసిన పనుల వల్ల ఈరోజు మరలా ఉచ్చు మీద ఉచ్చు బిగుసుకుంటూనే ఉన్నాయి. నెక్స్ట్ ఏబి వెంకటేశ్వరరావు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన చంద్రబాబు నాయుడు సమయంలో వాళ్ళకైతే ఫేవర్గా ఉన్నారని, జగన్మోహన్ బెదిరించడని, వైసీపీ ఆ ఆటలు సాగనివ్వలేదని, అధికారంలోకి వచ్చిరా కానీ ఈయన మీద లేనిపోని కేసులు పెట్టారు, అవినీతి కేసులు. ఇది తప్పేం లేదని తేలింది, ఎగైన మరలు ఇంకో కేసు పెట్టాడు. అదేంట్రా బాబు, దాంట్లో తప్పు లేదని తెలిసాక మళ్ళీ అదే కేసు తిరిగి పెడతావు ఏంట్రా బాబు అని అంటే నా ఇష్టం అని చెప్పేసి అంటే ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళాడు, క్యాట్కి వెళ్ళాడు. వాళ్ళు వచ్చేసి ఏంటి అసలు ఇదంతా, ముందు ఆయన రెగ్యులర్ అపాయింట్మెంట్, ఆయన డ్యూటీ నాకు చేసుకునేవ్వండి అన్నారు. ఇక రేపు పదవి వివరణ ఉందనగా అప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సమ్మేదో ఒక దానిలో ఆయన డ్యూటీ నియమించారు. ఇంకా ఛార్జ్ తీసుకొని అదే రోజు పదవి విరమణ అయిపోయింది. ఆ ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటూ ఈ జగన్మోహన్ దుర్మార్గాలు మొత్తం కూడా బయట పెడతా అంటూ ఉన్నాడు. ఇక ఈలోపు ఇప్పుడు ఏసీబీ కోర్టు ఏం చేసింది, ఆల్రెడీ ఏబి వెంకటేశ్వర మీద ఒక ఛార్జ్షీట్ రెడీ చేసి పెట్టాను, ఆయన ఈ రకం అవినీతి పాల్పడి ఏంటని చెప్పేసి. ఈయన ఏం చేసినట్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు మొత్తం చూసి ఇదో కేసా, ఏం ప్రూఫ్లో నేను ముందని చెప్పి తీసి పక్కన పడేసింది. తప్పు చేయనటువంటి ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు హయాంలో ఎవరైతే పనిచేసిన అధికారులు ఉన్నారో ఒక్కళ్ళ కూడా జైలు శిక్ష పడింది లేదు, ఒక్కళ్ళు కూడా తప్పు చేశారని ప్రూవ్ అయింది లేదు. కానీ వైఎస్ఆర్ హయాంలో, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారులుగా ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎవరైతే వీళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు చెప్పినట్టుగా చేసిన వాళ్ళు ఎవరైతే ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఘోరంగా కేసుల మీద కేసులు. ఇప్పుడు చెప్పండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పేదలకి పథకాల రూపాయన ప్రజలు కట్టిన ట్యాక్సులని ఇచ్చినంత మాత్రాన డబ్బులని గొప్ప ఎన్ని రకాలుగా దాచుకున్నారు, వ్యవస్థని చిన్న భిన్నం చేశారు. మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమా, వైఎస్ఆర్కి వ్యతిరేకమా? వాళ్ళు చేసినటువంటి తప్పులని సాక్ష్యాలతో సహా మేము ఉంచుతూ ఉంటే ఇప్పుడు కూడా మీరు నన్ను వేరే విధంగా మాట్లాడుతుంటే మిమ్మల్ని బానిసలు అనాలా, మనుషులు అనాలా? కింద కామెంట్లో మీరే తెలియచేయండి, లేదంటే క్లోజ్ చేసుకొని ఉండండి. కనీసం నిజాలనే చెప్పడం నా చేత.